గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దైవవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే కీర్తనలు 23వ అధ్యాయం 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇక్కడ చూసినట్లయితే గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం నాకు దరిచేరదు అని చెప్తున్నారు. ఇక్కడ మనము యోసేపుని చూడొచ్చండి. యోసేపు ఎన్నో కష్టాల్లోకి వెళ్ళాడు, ఎన్నో బాధల్లో ఉన్నాడు. వాళ్ళ సొంత అన్నలే యోసేపుని త్రోసివేస్తారు కదండి. సొంత అన్నలే అమ్మేశారు, కొట్టి అమ్మేశారు. అప్పుడు అక్కడ కూడా ఎంతో బాధలు పడి, ఎంతో కష్టాలు పడి చెరసాల్లోకి వెళ్ళి చెరసాల్లో కూడా ఎంతో బాధపడి తర్వాత ఒక మంచి పొజిషన్లోకి దేవుడు తీసుకెళ్తాడండి. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినాను. ఏ కష్టాల్లోకి నేను వెళ్ళినా, ఎన్ని నష్టాలు మీరు ఎన్నో కష్టాల్లో ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర అంత ఇన్కమ్ లేకుండొచ్చు, అంత మీరు కష్టపడిన దానికి ఫలితం లేకుండొచ్చు. ఇప్పుడు మీరున్నది గాఢాంధకారపు లోయలో మీరు ఉండొచ్చు, కానీ ఏ అపాయం దరిచేరదని దేవుడు చెప్తున్నారండి. ఏ అపాయం దరిచేరు. మీరు ఒక మంచి పొజిషన్లోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తారండి. మంచి పొజిషన్లోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తారు. మీరు గాఢాంధకారపు లోయల్లో ఉన్న, మీరు కష్టాల్లో ఉన్న, మీరు ఇబ్బందులు ఉన్న యోసేపు వల్లే ధైర్యంగా ఉండండి. యోసేపుని ఎంతోమంది త్రోసివేశారు, సొంత వాళ్ళే త్రోసివేశారు, కొనుక్కున్న వాళ్ళు కూడా త్రోసివేశారు, చెరసాల్లో పడేశారు. చివరికి మనకే అలాంటి సమస్యలు వస్తే మనం ఉండలేము కదండి, బ్రతకలేము మనము. కానీ యోసేపు ధైర్యంగా ఉన్నాడండి. యోసేపు ధైర్యంగా ఉన్నాడు కాబట్టే రాజు వంటి పొజిషన్లోకి దేవుడు తీసుకెళ్ళాడు. ఈరోజు ఎంతమంది అనుకుంటున్నారు, నేను నా కష్టాల్లో ధైర్యంగా దేవుడిని స్తుతిస్తాను, దేవుడు నన్ను మంచి పొజిషన్లోకి తీసుకెళ్తాడని, ఒక గొప్ప పొజిషన్లోకి. నేనైతే నమ్ముతున్నానండి. నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఇప్పుడు ప్రస్తుతం నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా, నా దేవుడు నన్ను ఒక గొప్ప పొజిషన్లోకి తీసుకెళ్ళే సమర్థుడు. ఎంతోమంది యవనస్తులు కూడా ఇప్పుడున్న చిన్న చిన్న గొడవలకి, చిన్న చిన్న కష్టాలకి చాలామంది ఇబ్బందులు పడిపోతూ ఉంటారు, ఇంకా దేవుని దూరం పెడుతూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ధైర్యంగా దేవుని దగ్గర ఉండండి. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయము మీ దగ్గరికి చేరదు, ఏ అపాయము మీ దగ్గరికి రాదు, మిమ్మల్ని ఏది ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుడు మీ మీద ఒక కంచెను ఉంచుతాడండి. ఎన్ని కష్టాల్లో మీరు అడుగుపెట్టినా దేవుడు మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టే దేవుడిని మనం నమ్మట్లేదు. విడిచిపెట్టే దేవుడు మన దేవుడు కాదు. ఎంతమంది ఈ రోజు నుంచి మీరు ఎన్ని కష్టాల్లోనే నేను ఇంకా దేవుని నమ్ముతాను, ఇంకా దేవుని స్తుతిస్తాను, నా కష్టాల్లోనే నేను ఇంకా దేవుని స్తుతిస్తాను అంటారండి. మీకున్న కష్టాల్లో ఇంకా ఎక్కువ నేను దేవుడిని నాకున్న కష్టాల్లో స్తుతిస్తాను అని ఎంతమంది అంటారండి. ఈ రోజు నుంచి మీరు పక్కన వాళ్ళకి కూడా చెప్పాలి, మీ కష్టాల్లో మీరు దేవుని స్తుతించాలి, మీ కష్టాల్లో దేవుని స్తుతించాలి. ఆనందంలో మనం స్తుతించడం కన్నా కష్టాన్ని స్తుతించడం ఇంకా గొప్పతనం అండి, ఇంకా గొప్పది, ఇంకా గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తుంది. మీ ఆనందంలో కన్నా ఎక్కువ బాధలో ఇంకా స్తుతించండి అని మనం పక్కన వాళ్ళకి చెప్పాలి. అంటే మనం ముందు ఇంకా మన బాధలో దేవుని స్తుతించాలండి. ఈ రోజు నుంచి మీరు మీ బాధల్లో కూడా, మీ కన్నీటిలో కూడా, మీ కష్టాల్లో, అప్పుల్లో, వ్యాధుల్లో మీరు దేవుని స్తుతించాలి. మీ కష్టాల్లో మీరు దేవుని స్తుతించాలి. సంతోషం కన్నా ఎక్కువ బాధలో మీరు స్తుతించాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏంటి? ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏంటనేది మీరు కామెంట్ చేస్తే మేము దాన్ని పిన్ చేస్తాము. వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహాగణ మహోన్నతుని మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులేసా. ఏసే తండ్రి, మేము తండ్రి దైవవాక్కు నీ కార్యక్రమం తండ్రి ప్రభు ఏసయ్యా, చూస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించిన వారి సమయాన్ని హెచ్చించుకుని ప్రభు ఏసయ్యా, నీ మాటలు తండ్రి, నీ వాక్యం వింటుండగా తండ్రి వారిని దీవించిన, వారు ఏ కష్టాల్లో ఉన్నారో అవన్నీ తీసివేయండి. మీరు తోడే ఉన్నారని నేను నమ్ముతున్నాం ప్రభు ఏసయ్యా. వారి గాఢాంధకారపు లోయలో సంచరించినా మీరు వారితో ఉంటారని మేము నమ్ముతున్నాం ప్రభు. మీరు వారిని ఆశీర్వదించండి, దీవించండి, కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.